హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక వంట మీకు పరిచయం చేయబోతున్నానండి. అదేంటంటే సగ్గుబియ్యం సేమియా పాయసం అండి. ఫ్రెండ్స్, నేను ఒక గ్లాస్ తోటి సేమియాస్ తీసుకున్నానండి. అలాగే అర గ్లాస్ దాకా సగ్గుబియ్యం తీసుకున్నానండి. సగ్గుబియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టేసుకుని ఇలా వాటర్ వేసేసుకుని ఉంచేసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసేసుకుని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కొంచెం కిస్మిస్ అండి. ఫ్రెండ్స్, ఇది కప్పు తీసుకుంటే ఇది అరకప్పు అలా తీసుకోవాలండి. అలా తీసుకుంటేనే మనకి బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఫ్రెండ్స్, సగ్గుబియ్య సేమియా పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యిలో వేసుకుంటేనే మనకి సేమియా పాయసం టేస్ట్గా ఉంటుంది, బాగుంటుందండి. ఫ్రెండ్స్, కొంచెం నెయ్యి కాగిన తర్వాత కిస్మిస్ను దీంట్లోకి వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, కిస్మిస్లు వేగిపోయండి, వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు అదే గిన్నెలోకి సేమియా కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ సేమియాలు కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, సేమియాలు అనేవి మాడకుండా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, మళ్ళీ అదే గిన్నె స్టవ్ మీద పెట్టి నేను ఈ గ్లాస్తో సేమియాస్ తీసుకున్నానండి. అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు పాలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు పాలు వేసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ పాలు అనేవి బాగా మరగాలండి. మరిగిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, పాలు అనేవి ఈ విధంగా మరుగుతున్న టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలు వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి సేమియాలు పాలలో ఉడికితేనే టేస్ట్ వస్తుందండి, లేకపోతే బాగోదండి. ఫ్రెండ్స్, ఈ యొక్క 5 మినిట్స్ మనం ఈ పాలలో ఇవాళ ఉడికిన తర్వాత మనం ఇప్పుడు సగ్గుబియ్యం యాడ్ చేసుకుందామండి. కొంచెం ఉడికిన తర్వాత యాడ్ చేసుకోవాలి, లేకపోతే సేమియాలు ఉడకవండి. ఫస్ట్ వీటిని ఉడికించుకుందాం. మనం మంట అనేది మీడియంలో పెట్టుకుని ఉడికించుకోండి ఫ్రెండ్స్. పాలు పొంగవు, సేమియాలు కూడా చక్కగా ఉడికిపోతాయండి. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, బాగా సేమియాలు అయితే బాగా ఉడికిపోయాయండి. మీకు తెలియాలంటే చూడండి, నేను సేమియాలు నొక్కిపెట్టి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకొండి ఈ విధంగా సేమియాలు అనేవి ఉడకాలండి. ఇప్పుడు మనం దీంట్లోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యం అండి. ఫ్రెండ్స్, నేను నానబెట్టుకున్నాను కాబట్టి ఈ వాటర్ తోటి వేసేస్తున్నానండి. ఫ్రెండ్స్, సగ్గుబియ్యం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇవి కూడా కొంచెం ఉడకనివ్వాలండి. మనకి ఎక్కువ టైం పట్టదు. ఫ్రెండ్స్, చూడండి, తర్వాత 10 నిమిషాల తర్వాత చూడండి సగ్గుబియ్యం ఉడికిపోయాయండి. అలాగే సేమియా కూడా చక్కగా ఉడికిపోయింది. చూడండి ఫ్రెండ్స్, సేమియా పాయసం కాబట్టి మనకి ఇలాగా పలుచగానే ఉండాలండి. గట్టిగా ఉంటే సేమియా బాగోదండి, ఇలా పలుచగా ఉంటేనే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇలాగన్నీ ఉడికిపోయిన తర్వాత 2 యాలకుల్ని మెత్తగా దంచేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు అన్నీ ఉడికిపోయాయి కాబట్టి మనం సరిపడా షుగర్ వేసుకుంటున్నానండి. నేను ఒక గ్లాసు సేమియాలు తీసుకున్నాను కాబట్టి ఆ గ్లాస్తో గ్లాసుడు పంచదార వేస్తున్నానండి. మీరు ఇంకా తీపి తినాలనుకుంటే ఇంకొక గ్లాసున్నర వేసుకుంటే ఫ్రెండ్స్ సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్స్ చేసేసుకుందామండి. చూడండి, నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుందండి, కానీ చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి కిస్మిస్లో, మీరు ఈ సేమియాలోనే వేసుకోవచ్చు, లేకపోతే పైన కొంచెం గార్నిష్ అయినా వేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, నేను చేసిన సగ్గుబియ్యం సేమియా పాయసం కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే నాకు జీడిపప్పు అంటే ఇష్టం ఉంది, అందుకే నేను వేయలేదు ఫ్రెండ్స్. కానీ చాలా సూపర్గా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్ అండి ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.